వేస్తూ ఉన్నాడు. ఆ లక్షల ఎకరాలలో అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీలు, నీళ్ళు, కరెంటు ఇటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడానికే అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణకు సాధ్యం కాదని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఇంతవరకు తాను చెప్పినవన్నీ కూడా దొంగ మాటలు అని చెప్పి తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన కమిట్ అయిన అప్పులు అక్షరాల 47,387 కోట్ల రూపాయలు. రాష్ట్ర ఖజానా నుంచి అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి మరో 9,200 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నట్టు చూపుతా ఉన్నారు. స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే బీపీ పెరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయంగా మోస్ట్ ప్రాక్టికల్గా రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మనసులో పెట్టుకొని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, రావాలి అన్న ఒక తాపత్రయంతో ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు మరో 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్ల హైవేకు అటు ఇటుగా రాజధాని కారిడార్గా పెట్టమని మావిగన్ అని చెప్పి మేము ప్రతిపాదించినాం. మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే మేము మా హయాంలో నాంది పలికిన పోర్టు శరవేగంగా మా హయాంలో పనులు కూడా జరిగాయి. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, 3 రైల్వే స్టేషన్లు, 4 నేషనల్ హైవేలు కలుస్తాయి, 9 గవర్నమెంటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, యూనివర్సిటీలు ఉన్నాయి, మరెన్నెన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపుగా 35-40 లక్షల జనాభా ఇక్కడే ఉన్నారు. అదే అమరావతి అయితే అంత జీరో నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో నుంచి మద్దతు వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయడం ధర్మం కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా మేము ప్రతిపాదించిన మావిగన్కు మద్దతు పలుకుతుంటే సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతూ ఉంది, నోట్లో నుంచి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే కాకుండా ఆయన మంత్రుల చేత కూడా అబద్ధాలతో బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. ఇప్పటికే దాదాపుగా 1,200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికే
దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే అంటే మళ్ళీ సెక్రటేరియట్, మళ్ళీ అసెంబ్లీ, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. పర్మనెంట్ సెక్రటేరియట్ అని కొత్త నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగులలో చంద్రబాబు గారు చేస్తూ ఉన్న దోపిడీ చూస్తే రాష్ట్ర ప్రజలంతా నివ్వరపోతారు. సెక్రటేరియట్ పేరుతో, పర్మనెంట్ సెక్రటేరియట్ అనే పేరుతో 5 బిల్డింగుల నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న దోపిడీని చూస్తే రాష్ట్ర ప్రజలు నివ్వరపోతారు. 2018లో ఇదే 5 టవర్ల కోసం 52,20,496 ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాతో ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2,271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు